ప్రమాదం లేకుండా అత్యధిక సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించుకోవటము, లోకల్గా ఉన్న ట్రాఫిక్ సైడ్ ఆఫీసర్స్ని లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ప్రమాదరహితంగా డ్రైవ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాంటివి చెప్పించడము, ట్రైనింగ్ యాక్టివిటీస్. అండ్ దెన్ మా గ్యారేజ్ సిబ్బంది వాళ్ళని ప్లస్ ఎప్పుడు కూడా మెకానికల్ కండిషన్స్ గురించి డ్రైవర్స్కి కంప్లైంట్స్ ఉంటాయి. సో డ్రైవర్స్కి అండ్ మెకానిక్స్కి మధ్యలో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇట్లాంటి యాక్టివిటీస్ అని 1 వీక్ నుంచి టేకప్ చేస్తున్నామండి. సో ఈరోజు రీజన్ మొత్తంలో టాప్ డ్రైవర్స్ 6గురిని పిలిచి, అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 30 ఇయర్స్గా బస్సు నడుపుతున్న నిరంతరం ఒక్క ప్రమాదం కూడా వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు నడుపుతున్న బస్సు ఎప్పుడు ప్రమాదాలకు గురి కాలేదు. సో అలాంటి వాళ్ళని సన్మానించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు అంటే కావాలని ఎవరు ప్రమాదం చేయరండి, కానీ కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకుంటే, కొంచెం అంటే నిర్లక్ష్యం వహించకుండా ఉంటే ప్రమాదాలు చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్న 2 వీలర్స్ వాళ్ళ కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి అంటే ఒక్కొక్కసారి మా డ్రైవర్ తప్పు లేకపోయినా కూడా కేసులు బుక్ చేయటం, శిక్షించబడటం అలా జరుగుతుంది. కానీ మా ఈ సజ్జనార్ సార్ ఎండీగా వచ్చినప్పటి నుంచి మేము డ్రైవర్ తప్పు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవర్ మీద చర్య తీసుకోకుండా ఉండటానికి మేము డిపార్ట్మెంట్గా మేము చర్య తీసుకోవటం లేదు. అట్లాగే పోలీసులకు కూడా చాలాసార్లు విజ్ఞప్తి చేస్తున్నాం, మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయొద్దు మా డ్రైవర్ మీద అని. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతూ ఉంటుంది వాళ్ళకున్న పరిస్థితుల వల్ల. అలాంటప్పుడు కూడా మేము మా డ్రైవర్ తప్పు లేదని మేము నమ్మినప్పుడు మేము వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఇలాంటి చర్యలు మా డ్రైవర్ సోదరుల్లో కొంచెం ఇంకెక్కువ నమ్మకాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు 6గురు తీసుకున్నారో 6గురిలో నేను కూడా ఉండాలి, ప్రమాదరహితంగా ఎక్కువ సంవత్సరాలు బస్సు నడిపి నేను కూడా అవార్డుని స్వీకరించాలనే ఉత్సాహం కూడా వాళ్ళకి వస్తుంది. ఇట్లా అంటే ఈ వారోత్సవాల్లో మేము ఇంకొకసారి మళ్ళీ ప్రమాదరహితంగా డ్యూటీ చేయటం మీద అవగాహన కల్పించటం కోసం ఇవి చేపట్టామండి. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రమాదరహిత వారోత్సవ ప్రోగ్రాంలో చివరి రోజుగా వీళ్ళు ఏర్పాటు ఈ కార్యక్రమంకు నన్ను పిలిచారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దీనికి ముఖ్యంగా రీజనల్ మేనేజర్ గారు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ గారు, ఇతర డిపోల మేనేజర్లు అందరూ వచ్చారు. అండ్ ఇందులో డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు, మెకానిక్లకు, గ్యారేజ్ సిబ్బంది అందరికీ వీళ్ళు తర్ఫీదును బాగా ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో గత 35 సంవత్సరాలుగా ఎటువంటి ప్రమాదాలు జరపకుండా సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి డ్రైవర్లకు సన్మానిస్తూ, ఈ మిగతా డ్రైవర్లు కూడా ఈ విధంగా మంచి డ్రైవింగ్ చేస్తూ సమాజంలో మంచి ఆర్టీసీకి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని వాళ్ళకు ఉత్సాహపరిచారు. మేము కూడా పోలీస్ తరఫు నుంచి వీళ్ళకి విజ్ఞప్తి చేశాము, మంచిగా డ్రైవింగ్ చేయండి, సమాజానికి మంచి పేరు తీసుకురండి, యాక్సిడెంట్ ఫ్రీగా, ఓన్లీ వారమే యాక్సిడెంట్ ఫ్రీగా ఉంది, సంవత్సరం పొడుగునా మనం యాక్సిడెంట్ ఫ్రీగానే నడిపిస్తుండాలని కోరుకున్నాము. తాగి వాహనాలు నడపరాదు, క్షణికావేశంలో ఈగో ఫీలింగ్స్తోని ఓవర్టేకింగ్ చేయరాదు, చాలా సంయమనం పాటిస్తుండాలి, ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ సొసైటీకి అభివృద్ధి చెందేటట్లు మీరు చేయాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ. బిఎం రెడ్డి గారు 35 సంవత్సరాల 8 నెలల కాలం పరిధిలో ఏ రకమైనటువంటి యాక్సిడెంట్ లేకుండా సంస్థ అభివృద్ధికి తన శక్తియుక్తిని వడ్డించి ఈనాడు ఈ అవార్డును గెలుచుకుంటున్నాను. మనమందరం కూడా అతనికి గట్టి చప్పట్లతో అతనికి వెల్కమ్ చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ 2 డిపో డ్రైవర్ గారు, వారికి కూడా మనమందరం చప్పట్లతో కంగ్రాట్స్ చెప్పాల్సినటువంటి విధం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ బాగా చప్పట్లు కొట్టాల్సిందిగా మనం చెప్తా ఉన్నాం. వారిని సన్మానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. సిహెచ్ కుమార్ గారు
క్రికెట్ పోలో కూడా చాలా కాలం పాటు చేసిండు, కానీ అవార్డు మాత్రం హైదరాబాద్ వంటి పోలో తీసుకుంటున్నాడు. 33 సంవత్సరాల చేతుల మీదుగా వారికి సన్మానం చేయాల్సిందిగా ముందు చేస్తాము. పిలవాలి సార్. సపోర్ట్తోనే ఇంత హ్యాపీగా ఉద్యోగం చేయగలుగుతుంది. గారు 24 సంవత్సరాల 7 నెలల యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ కలిగినటువంటి డ్రైవర్. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. అక్కడ అంటే చాలా అర్జెంట్ వర్క్లో హెడప్ అయ్యి ఆలస్యంగా వచ్చాను. మీరు చాలా 30 ఏళ్ళు ఏ ప్రమాదానికి అంటే ఏ ప్రమాదము చేయకుండా డ్రైవ్ చేశారు. బస్ రోడ్డు మీద మనకు తెలుసు ఎంతో మంది పిచ్చోళ్ళు తిరుగుతుంటారు, డ్రైవ్ చేస్తుంటారు. మనలో మన సైడ్లో వెళ్తున్నా రాంగ్ సైడ్లో వచ్చి కొట్టి యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటి పరిస్థితులు రోడ్డు మీద ఉంటే కూడా 30 ఏళ్ళు ఒక్క ప్రమాదానికి అంటే గురి కాకుండా బస్సుని నడిపారు అంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. అంతకంటే ఏం చెప్పలేము, అంటే అంతకంటే గొప్ప అచీవ్మెంట్ లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకంటే ఏదో 30 ఏళ్ళు అని పెట్టాం, కానీ యాక్చువల్గా చాలా మంది 29 ఏళ్ళు దాటిన వాళ్ళు తీస్తే 16 మంది వచ్చారు. 30 ఏళ్ళు దాటిన వాళ్ళని ఒక లిమిట్ పెట్టుకున్నాం కాబట్టి ఏదో 6 వచ్చారు. ఖచ్చితంగా 25 ఏళ్ళు దాటిన వాళ్ళు అంటే చాలా మంది వస్తారు మనకి. సో వాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదు. మామూలుగా ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు రోజుల ఎన్ని మాలాంటి వాళ్ళకి 20-30 డెసిషన్స్ తీసుకుంటాం. అదే డ్రైవర్ రోజుకి 1000 డెసిషన్స్ తీసుకుంటారు. అంటే మీరు గేర్ అప్లై చేయాలి, అంటే యాక్సిలరేటర్ నొక్కాలా, బ్రేక్ నొక్కాలా, అలాంటి ప్రతిదీ ఒక డెసిషన్ అనుకుంటే అలాంటి డెసిషన్స్ మీదే బస్సులో ఉన్న వాళ్ళ ప్రాణాలు, రోడ్డు మీద ఉన్న వాళ్ళ ప్రాణాలు డిపెండ్ అయ్యి ఉంటాయి. యాక్సిలరేటర్, బ్రేకు, సైడ్ తీసుకోవడం ఇట్లాంటి డెసిషన్స్ 1000 కొద్ది తీసుకుంటారు. అంటే మీరు ఎంత అలర్ట్గా ఉంటే అలాంటి డెసిషన్స్ని ప్రాంప్ట్గా తీసుకోగలరు, ప్లస్ ఇన్ని సంవత్సరాలు సేఫ్గా డ్రైవ్ చేయగలరు. ఆర్టీసీ డ్రైవర్ కంటే కష్టపడే వాళ్ళు, అంతకంటే సేఫ్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారని నేను మొదటి నుంచి నమ్ముతాను, మనస్ఫూర్తిగా నమ్ముతాను. నేను హెడ్ ఆఫీస్లో హెడ్ ఆఫ్ లా డిపార్ట్మెంట్లో ఒక 10 years పనిచేస్తాను. అక్కడ అన్ని ఏ కేసులు వస్తాయని ఇవే మన బస్సు వల్ల ప్రమాదానికి గురై చనిపోయిన వాళ్ళ కుటుంబీకులు లేకపోతే గాయపడ్డ వాళ్ళు వచ్చి కేసులు వేస్తారు. చదువుతుంటే ప్రతి దాంట్లోనూ అరే మన డ్రైవర్ తప్పు ఉందా దీంట్లో అనిపించేది. కానీ ఇంతకుముందు మీకు తెలుసు పెద్ద మన పోలీస్ వాళ్ళు కూడా పెద్దది కాదా వాహనం అని మన మీద కేసు పెట్టేవాళ్ళు, డ్రైవర్ కూడా ఫైట్ చేయలేక ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య పరిస్థితులు మారి అందరం కలిసి డ్రైవర్ తప్పు లేకపోతే సపోర్టివ్గా ఫైట్ చేస్తున్నాము. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నేనైతే డ్రైవర్ తప్పు లేకపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్ అయినా సస్పెండ్ చేయాలని వరంగల్ రీజియన్ అయితే చెప్పాను. వచ్చిన తర్వాత అలా అంటే ఏం జరగలేదు. అదృష్టం గట్టి అనుకోవాలంటే కూడా భయం. మళ్ళీ
ఈ ఫోటోని అందరూ డ్రైవర్లు అవార్డీస్ అందరూ మంచిగా ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ముఖ్య అతిథులు మేనేజర్ సెక్రటరీ గారు కావాల్సిందిగా మనం చేస్తాము. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నటువంటి ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా రీజనల్ బస్సు ఎక్కడైనా వచ్చి స్లోగా డౌన్ అవుతున్నాయి అంటే ప్యాసింజర్ దిగే క్రమంలో డ్రైవర్ ఇంటెన్షన్గా ఆపకపోయినప్పటికీ ప్యాసింజర్ దిగుతా అంటాడు. ఆ టైంలో డ్రైవర్ ఆపి ఆ దిగే క్షణంలో వరుస పెట్టి బస్సు వస్తూ ఉంటాయి. ఒక 10 సెకండ్లు ఆగేసరికల్లా మనకు ఉంటుందే స్ట్రెచ్ చాలా చిన్న 100 మీటర్లు యూటర్న్ నుంచి. కాబట్టి ఆ ఒక్క 10 సెకండ్లు నుంచి బస్సు ఆగిపోయేసరికి ఆ సిగ్నల్ జామ్ అయిపోయి అది మినిమం 10 నుంచి 15 నిమిషాలు ఆ జంక్షన్ క్రియేట్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. అట్లా ఎవ్రీ 1 అవర్ టు 2 అవర్స్ ఒకసారి అలాంటి జామ్ అవుతా ఉంది. సో మనకు అక్కడ ఆర్టీసీ నుంచి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. బట్ ఇంకొంచెం ఇనిషియేట్ చేయండి సార్. అక్కడ బస్సెస్ ఆకుండా మీ తోటి డ్రైవర్ అని చెప్తాను, కొద్దిగా లోపల తీసుకొచ్చి ఆఫ్టర్ సో దట్ ప్యాసింజర్స్ నీట్గా దిగుతారు. ఎక్కేటప్పుడు బయటకు వెళ్ళిపోయే దగ్గర బాగానే చేస్తున్నారు. దట్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఫైనల్గా నేను వచ్చి మీకు చెప్పే సజెషన్ ఏంటంటే యాక్సిడెంట్స్ ఒక క్షణికావేశంలో జరిగితే ఎవరు ఇంటెన్షనల్గా చేసేది కాదని, ఏదో పగబట్టి అలా చేసి యాక్సిడెంట్ ఇట్సెల్ఫ్ ఇదే ఇంటెన్షనల్గా జరగదు, అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. కానీ మన మైండ్ మనము బాగా ఏమంటారు ఏకాగ్రతతో ఎక్కడ డ్రైవర్ కాకుండా డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తే యాక్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉంది. జంక్షన్స్ దగ్గరికి రాగానే డ్రైవర్స్ ఓవర్టేక్ చేసే క్రమము లేకపోతే టిప్పుకు తలగా వచ్చాయనే ఉద్దేశంతో కొంచెం ర్యాష్గా వస్తారు ఆ సిగ్నల్ జంక్షన్స్ దగ్గర, లేదా రెడ్ సిగ్నల్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొంచెం ఫాస్ట్గా ఎక్కువగానే ట్రై చేస్తుంటారు. ఆ టైంలో ఎవడో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ మోటార్ సైకిల్స్ వెళ్తుంటారు, తెలియక యాక్సిడెంట్ జరిగిపోతుంది. కాబట్టి కొద్దిగా ఆ టైంలో మీరు సంయమనం పాటిస్తూ జాగ్రత్త వెళ్తే మన తరపు నుంచి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ వేరే వాళ్ళు చేయనప్పటికీ కూడా మన వల్ల ప్రమాదాలు రాకుండా మనం కొంచెం ఈ విధంగా చేసుకోవాలి. బిఎం రెడ్డి గారు 35 సంవత్సరాల 8 నెలల కాలం పరిధిలో ఏ రకమైనటువంటి యాక్సిడెంట్ లేకుండా సంస్థ అభివృద్ధికి తన శక్తియుక్తిని వడ్డించి ఈనాడు ఈ అవార్డును గెలుచుకుంటున్నాను. మనమందరం కూడా అతనికి గట్టి చప్పట్లతో అతనికి వెల్కమ్ చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ 24 డ్రైవర్ గారు, వారికి కూడా మనమందరం చప్పట్లతో కంగ్రాట్స్ చెప్పాల్సినటువంటి విధం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ బాగా చప్పట్లు కొట్టాల్సిందిగా మనం చెప్తా ఉన్నాం. వారిని సన్మానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. సిహెచ్ కుమార్ గారు క్రికెట్ పోలో కూడా చాలా కాలం పాటు చేసిండు, కానీ అవార్డు మాత్రం హైదరాబాద్ వంటి పోలో తీసుకుంటున్నాడు. ముప్పై 33 సంవత్సరాల చేతుల మీదుగా వారికి సన్మానం చేయాల్సిందిగా మనం చేస్తాము. పిలవాలి సార్. సపోర్ట్తోనే ఇంత హ్యాపీగా ఉద్యోగం చేయగలుగుతుంది. గారు 24 సంవత్సరాల 7 నెలల యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ కలిగినటువంటి డ్రైవర్.